సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఖండించారు. అంబటి రాంబాబును రాజకీయాల నుంచి వేలేయాల్సిన అవసరం ఉందన్నారు. కల్తీ న్యాయ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో అలజడులపై కూటమి అప్రమత్తంగా ఉందని తెలిపారు. అలాగే అంబటి రాంబాబుపై చట్టపరమైన చర్యలు తప్పదంటున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, తిరుపతి లడ్డు వ్యవహారంలో అంబటి గారి వ్యవహారం నిన్నటి నుంచి హాట్ టాపిక్గా మారింది. ఆయన తీరు మీరు చూసే ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీకు? రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల నిబద్ధత కానీ ఇలాంటి వ్యవహార శైలి భవిష్యత్తుకు ఎలా ఉంటుంది? అంబటి రాంబాబు గారి వ్యవహార శైలి చాలా జుగుప్సాకరం. ఒక సాధారణమైన మనిషి ఆ విధంగా ప్రవర్తించడం అనేది ప్రజలు హర్షించరు. అటువంటిది ఒక రాజకీయ నాయకుడు, అందున ఒక మాజీ మంత్రి, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆ విధమైన పదజాలం వాడి అసభ్యకరంగా ఒక సీనియర్ రాజకీయవేత్త, భారతదేశంలోనే ఒక సీనియర్ రాజకీయవేత్త 4 సార్లు ముఖ్యమంత్రిగా, 4 సార్లు ప్రతిపక్ష నేతగా ఇవాళ ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రభావితం చేసి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా ఆ విధమైన పదజాలం, అసభ్య పదజాలం వాడడం అనేది చాలా ఆక్షేపణీయం. ఇటువంటి వ్యక్తులు సమాజానికి చెడ్డ తెచ్చేవారు. ఇటువంటి వారిని రాజకీయాల నుంచి వెలివేయాల్సిన అవసరం ఉంది. ఇది టోటల్గా ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం ఇవాళ వైసీపీ ఆత్మరక్షణలో పడిందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ టాపిక్ని ఇలా తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారి సంచలనం సృష్టించడం, తద్వారా అది మరుగున పడే పరిస్థితిని తీసుకురావడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నం తప్పేసి వేరే కాదు. అంటే అంబటి రాంబాబు నేను చంద్రబాబుని కానీ తిట్టలేదని చెప్తున్నారు కదండి. విజువల్స్ ద్వారా మీరు ఏమనుకుంటున్నారు? విజువల్స్ ఎంత క్లియర్గా ఉన్నాయండి. మనకు అమ్మ నాన్న అనే పదాలు చాలా అమృతతుల్యం. ఆ 2 పదాలని, ఆ నాన్నకి ఉపయోగించిన పదం, ఆయన ఉపయోగించిన పదం కానీ, అమ్మను ఉద్దేశించి మాట్లాడిన పదం కానీ, ఆయన విజువల్స్ డైరెక్ట్గా వాళ్ళ కెమెరాలోనే రికార్డ్ అయి ఉన్నాయి. అన్నీ సోషల్ మీడియాలో కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రసారం అవుతూ ఉన్నాయి. దాన్ని తిట్టలేదనడం, అందులో వారు ఎటువంటి వ్యవహారం అంటే నేను ఇక్కడే ఉంటాను, నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను కనీసం బెయిల్కి కూడా వెళ్ళనన్న వ్యక్తి నేను ఇంకా ఆయన అరెస్ట్ చేయకుండానే వారి భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అసలు ఆయన అరెస్ట్ చేయకుండా హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే దాన్ని తప్పుదారి పట్టించడం కోసం, వాళ్ళ పోలీసు వ్యవస్థను తప్పుదారి పట్టించడం కోసం, న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించడం కోసం ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీరు చూసే ఉంటారు, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత రాష్ట్రంలో ఆటవిక పరిపాలన సాగుతుంది, దీని మీద కేంద్రానికి, గవర్నర్కి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి వైసీపీ నాయకులకు ఆదేశించారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆటవిక పరిపాలన సాగుతుంది అంటే దొంగను దొంగ అన్నట్టు ఉంటుంది తప్పి చేయం కాదు. ఆయన పాలనలో ఆటవిక పాలన సాగింది. ఇవాళ సక్రమంగా పరిపాలన సాగుతూ ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే అసలు ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి ఉండేదా? ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అనేక కేసులు పెట్టి వేధించేవారు. ఇవాళ వాళ్ళు స్వేచ్ఛగా ఇట్లాంటి మాటలు మాట్లాడడం కానీ, జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా తిరగడం కానీ, చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైనా ఆయన ఎక్కడైనా కొన్ని పరిస్థితులు ప్రత్యక్షంగా చూడాలని కానీ, ఒక ప్రతిపక్ష నేతగా కొన్ని ప్రాంతాలను సందర్శించాలని అనుకుంటే అనేక ఆటంకాలు సృష్టించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా ఆయన పర్యటన చేస్తూ ఉంటే ఎక్కడైనా ఆటంకాలు ఉన్నాయా? వైసీపీ నాయకులకు ఎక్కడైనా ఆటంకాలు ఉన్నాయా? ఉదాహరణకు అనపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు రావడానికి అడ్డంకులు కల్పిస్తే పోలీసులు 7 కిలోమీటర్లు నడిచి వచ్చి బహిరంగ సభ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితులు ఇవాళ ఎక్కడున్నాయి రాష్ట్రంలో? అందరూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు, ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా ముందుకెళ్తూ ఉంది. ఇవాళ ఎన్డీఏ కూటమి అద్భుతంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పనిచేస్తూ అన్ని విధాలుగా ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఇవాళ ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు హర్షించరు సరిగదా. ఇవాళ 11 రెడ్డి ఇవాళ సింగిల్ డిజిట్ రెడ్డిగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే తాజా పరిణామాలు ఉన్నాయో దీనివల్ల ఎక్కడా కూడా కూటమికి మైనస్ కాదు, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి కూటమికి ప్లస్ పాయింట్గా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి.